చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప, మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. కొన్ని సమస్యలు త్వరగా తెగదు, ఏడిపిస్తూ ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి. ఇదిగో అదిగో తీరిపోతాయేమో, ఈ శోధన ఇప్పుడు పోతాయేమో, ఈరోజు పోతాయేమో, రేపు పోతాయేమో అనుకుంటే ఎప్పుడుకు తెగదు. కొన్ని రోగాలంతే, కొన్ని సమస్యలంతే, కొన్ని పోరాటం అంతే, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి అంతే. రోజులు తరిగినా, సంవత్సరాలు తరిగిపోయినా సమస్యలు మాత్రం, ఆ శోధన మాత్రం అలాగే ఉంటాయి. ఎంతకు సమస్యలు మనిషి యొక్క జీవితంలో తీరకపోతే ఆ మనిషిలో విరక్తి వచ్చేస్తాయి, బాధ వచ్చేస్తాయి, ఇంకా బ్రతకాలని అనిపించదు. ఏంటి, ఫలానా పలానా ఆర్థిక ఇబ్బందులు నన్ను పీడిస్తుంది, ఫలానా పలానా శత్రులు నన్ను విడిచిపెట్టట్లేదు, వెంటాడుతున్నారు, ఫలానా పలానా అప్పులు నన్ను విడిచిపెట్టట్లేదు, రోగం, ఫలానా పలానా రోగం నుండి నాకు విడుదల కలగట్లేదు.
ఈ దీర్ఘకాలంగా నన్ను ఏడిపిస్తున్నాయి, బాధ పెడుతున్నాయి, ఎప్పుడు నాకు విడుదల కలుగుతాయని అంగులార్చటమే తప్ప దానికి సొల్యూషన్ ఉండదు. మీరు అటువంటి ఏమైనా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు, ఎప్పటికూ తీరని సమస్య, ఎప్పుడుకు తీరని పోరాటం, ఎప్పుడుకు తీరని కష్టం, ఎప్పుడుకు తీరని రోగం నేను కూడా ఎదుర్కొంటున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఈరోజు నేను మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఎంతటి తీరని సమస్యలైనా, ఎంతటి దీర్ఘకాల సమస్యలైనా, ఎంతటి పోరాటంతో కూడిన సమస్యలైనా నీకు విడుదల కలగబోతుంది. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీకు మేలు కలగబోతున్నాయి. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పట్లు. ఇలాగ దీర్ఘకాలంగా మన జీవితంలో ఏదో ఒకటి పీడిస్తూ ఉంటే నిరీక్షణ చచ్చిపోతాయి, దేవుని మీద ఉన్న విశ్వాసం చల్లారిపోతాయి, నమ్మకం పోతాయి, మన మీదే మనకు నమ్మకం పోతాయి. చివరికి మనము కృంగిపోతా, కృషించిపోతా, లేనిపోని బీపీ లాంటి జబ్బును తెచ్చుకుంటాం. ఈరోజు క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఒక స్టోరీ చెప్తాను వినండి. తల్లి కొడుకు అంట, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. వీళ్ళ అమ్మగారికి ఏ వంట రాదంట. కొంతమందికి ఏ వంట రాదు, రోజు ఇదే ఫైటింగ్ ఇంట్లో. ఏ వంట రాదంట. మధ్యాహ్నం రాత్రి అయితే ఏదో ఒకటి ఏదో చేసి పెట్టేస్తే కానీ మార్నింగ్ టిఫిన్ మాత్రం అస్సలు రాదంట. డైలీ ఉప్మా చేసి పెడతా ఉండేదంట. ఉప్మా 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 ఉప్మా. ఏదో వారంలో ఒక్కరోజు అయితే ఉప్మా పర్వాలేదు. నేను హాస్టల్లో చదువుకున్నాను, క్యాథలిక్ హాస్టల్లో. ఉప్మా వచ్చిందనుకోండి, ఒక్కొక్కడు తల బాదుకుంటాడు, లేచి వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళి అలా బయటపడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జీవితాంతం ఉప్మా తింటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర డైలీ అడిగేవాడంట, అమ్మ నాకు ఈ ఉప్మా నుండి ఎప్పుడు విడుదల వస్తుంది? అలా అమ్మ అనేదంట, ఇప్పుడు నీకు వయసు 18, ఇంకా 4 సంవత్సరాల తర్వాత నీకు పెళ్లి చేస్తావు, నీకు ఒక మంచి భార్య వస్తుంది. నీకు వంట చేసే భార్య, నీకు బాగా ఎవరైతే బాగా వంట తెలుసో ఆ అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను, అప్పుడు నీకు ఈ ఉప్మా నుండి నీకు విడుదల వస్తుంది అంటే చెప్తే 4 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో డైలీ ఉప్మా తిని 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 అలసిపోతా ఉన్నాను, నాకు చిరాకు వచ్చేస్తుంది అని ఇలాగే ఎదురు చూస్తూ ఉన్నాడంట. మొత్తానికి ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళ నాన్న అబద్ధం చెప్పేశాడు, నా కూతురుకు చాలా మంచి వంట వస్తుందని. పెళ్లి చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి వంట చేసి తీసుకొస్తాయేమో, గారెలు తీసుకొస్తాయేమో, లేకపోతే మంచి వడ తీసుకొస్తాయేమో, పూరి తీసుకొస్తాయేమో అనుకుంటే ఉంటే ఆవిడ కూడా ఉప్మా తీసుకొచ్చి పెట్టిందంట. అలాగా షాక్ అయిపోయి పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాడికి షాక్, ఏం మాట్లాడలేదంట, అలాగ బెదిరిపోయి చూస్తూ ఉన్నాడంట. ఏంటమ్మా ఉప్మా చేసి తీసుకొచ్చావేంటి? ఏమండి వాస్తవం ఏంటంటే మా అమ్మ ఈ ఉప్మా చేయటం తప్ప వేరే ఏది నాకు నేర్పించలేదా? ఆయంద్రా నా పని అనుకున్నాడు. ఒక వారం అంతా ఉప్మా చేసి పెడుతుంది, మళ్ళీ ఈవిడ వచ్చి ఆయన ఇంకా ఫాస్టింగ్ పెట్టేశాడు. ఇంకా నాకు ఉప్మా అవుతుంది, నేను తినలేను, ఇంకా ఫాస్టింగ్ అను. ఒకరోజు చెప్పిందంట, ఏమంటే మన హోటల్కి తీసుకెళ్తాను మిమ్మల్ని, హోటల్లో మీకు ఏం కావాలో అది మీరు ఆర్డర్ వేసుకొని తినండి అని చెప్పి హోటల్కి తీసుకుని పోయాడు. హోటల్కి తీసుకుని పోయింది. కూర్చుంటే పెద్ద పెద్ద హోటల్లో డైరెక్ట్గా రాయడు, దోశని రాయడు, దానికి ఒక నంబర్ ఉంటుంది, 999 లేకపోతే 444 54 చికెన్ 65 అంటాం కదా, అలాగా. ఈవిడ ఊరికొచ్చు కదా, ఏమిటి ఇది బాగుంటుందేమో ఆ మెనూలో చూసి బాగుంటుందేమో అని చెప్పి ఆర్డర్ చేశాడు. తర్వాత వాడు కూడా ఏం తీసుకొచ్చాడు తెలుసా? అదిగో ఎలా ఉంటుందండి, లైఫే విరక్తి అయిపోయింది. ఇంకా ఆడు మళ్ళా క్రైస్తవుడు, ప్రభువా నేను ఉప్మాలోనే పుట్టాను, మా అమ్మ ఉప్మా తిన్న రోజు నన్ను కనింది, ఇప్పుడు నేను సచ్చేదాకా ఈ ఉప్మాతోనే సావాలా, ఈ ఉప్మా నుండి నాకు విడుదల రాదా అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. ఇంకేముంది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇంకా ఉప్మా తినడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఈరోజు కూడా ఇలా తెగని సమస్యలు చాలా ఉన్నాయి. కొంతమందికి దీర్ఘకాల రోగాలు,
కొంతమంది యవనస్తులు ఉన్నారు, దీర్ఘకాలంగా ఒకే పాపములో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో ఈ ఫోన్లో చెడు దృశ్యాలు చూస్తూ దానికి అడిక్ట్ అయిపోయారు. కొంతమందికి తాగుడికి అడిక్ట్ అయిపోయారు. కొంతమంది ఏమో విడిచిపెట్టని కొన్ని చెప్పకూడని భయంకరమైన రహస్య పాపములో బంధించబడి ఉన్నారు. ఎంత బయటపడతామనుకుంటే బయటపడలేకపోతున్నారు. దీర్ఘకాలంగా సాతాను ఏడిపిస్తున్నాడు. కొన్ని కుటుంబంలో తాతలు ముత్తాతల నుండి చేతబడి శక్తులు ప్రయోగాలు, కొన్ని కుటుంబంలో పితరులోక శాపాలు, ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి. చిన్ననాటి నుండి నేను నా కుటుంబంలో శాపాలు చూస్తున్నాను. ఎవరో మా ఇంటిలో సడన్ వయసు వచ్చినప్పుడు చచ్చిపోతున్నారు పాస్టర్ గారు. మా అమ్మ నాన్న బాధపడేవాళ్ళు, మేము బాధపడుతున్నాం. మా అమ్మ నాన్న పేదరికంలో ఉన్నారు, మేము పేదరికంలో ఉన్నాం. సంపాదించినప్పటికీ మా సంపాదన నిలవట్లేదు, చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది. ఈ దీర్ఘకాల సమస్య నుండి మాకు విడుదల రాదా, మేము బయట పడలేమా అని బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవునికి అభిషక్తుడిగా ప్రవచిస్తున్నాను, నీ దీర్ఘకాల సమస్య నుండి నీకు విడుదల ఇవ్వటానికి మీ ఊరికి యేసు వచ్చి ఉన్నాడు. మీరు నమ్మితే చప్పట్లు కొట్టండి. నిజంగా మీలో పాస్టర్ గారు ఈరోజు మీరు చెప్పే వాక్యం నాకు కొరకు అనిపిస్తుందని వాళ్ళు చేతులెత్తండి. నాతో దేవుడు చెప్పాడు, ప్రయాణంలో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఎంతటి బంధకమైన తెగిపోతాయి, ఎంతటి శాపమైన తెగిపోతాయి, ఎంతటి వేదనైనా తెగిపోతాయి, ఎన్ని సంవత్సరాల తరబడి ఉన్న బంధకాలు కూడా తుచ్చి నీళ్ళుగా అయిపోతాయి చెప్పమన్నాడు దేవుడు. ఎంతమంది ఇటువంటి దీర్ఘకాల పోరాటం నుండి సమస్య నుండి బయటపడాలనుకుంటున్నారు? మరొకసారి యేసేకు చూపించండి మీ చెయ్యి. హల్లెలూయా. అయితే నేను 4 సూత్రం చెప్తా. ఈ దీర్ఘకాల సమస్య నుండి బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే 4 ఆలోచనలు. దీని కనుక మీరు పాటిస్తే విడుదల కలుగుతాయి, బంధకాలు తెగిపోతాయి, నీ దీర్ఘకాల శోధన నుండి బయటపడతావు, కృపాక్షేమని వెంట వస్తాయి, నీకు అద్భుతం జరుగుతాయి. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. మొదటిది ఏంటి తెలుసా? యేసు రక్తం. యేసు రక్తం ఎటువంటి దీర్ఘకాల సమస్యలను నిన్ను విడుదల చేస్తాయి. అది ఒకవేళ ఆత్మ సంబంధమైన పోరాటం కావచ్చు, భూ సంబంధమైన పోరాటం కావచ్చు, శరీర సంబంధమైన పోరాటం కావచ్చు. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నీకు అద్భుతం జరుగుతాయి. కొట్టండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉండిపోయారు. ఎంతగా మొర్రపెట్టినా కింద మెలబడినా వాళ్ళకు మాత్రం విడుదల రాలేదు. ఎంతో బ్రతిమాలుకున్నారు, అయ్యా మమ్మల్ని వదిలేయండి అయ్యా, మేము ఇప్పటికే చాలా కాలం నుండి మీకు బానిసలుగా ఉన్నాం, మమ్మల్ని వదిలేయండి, మా బ్రతుకు మేము బ్రతుకునేయండి అని అడిగారు. అస్సలు ఫరో హృదయము నానాటికి కఠినపరచబడతా వచ్చింది. తర్వాత చివరికి బైబిల్ చెప్తుంది, నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు కనికరపడ్డాడు. ఇప్పుడు 430 సంవత్సరాలు తెగని ఈ బంధకం ఒక రాత్రి తెగిపోయింది. ఎప్పుడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరింట్లో వాళ్ళు గొర్రె పిల్లను వధించి ఆ యొక్క ముఖద్వారం దగ్గర రాసినప్పుడు, సంహారపు దూత దాటి వెళుతున్నప్పుడు రక్తం కనపడిన ఇంట్లోనికి వెళ్ళలేదు,
తొలచూరు కుమారుని చంపలేదు, మగ శిష్యులను చంపలేదు. కానీ ఐగుప్తుల ఇంట్లోనికి వెళ్ళి ఆ రక్తం కనపడని ఆ ఇంటిలోనికి వెళ్ళి దాడి చేసి తొలచూరు బిడ్డలు చంపేసరికి ఇంకా ఫరో కుప్పగూలి యేసు రక్తం ఒక మనిషిని ఎలా విడుదల చేస్తాయి క్లుప్తంగా చెప్తాను. మొదటిగా యేసు రక్తానికి ఉన్న పవర్ ఏంటి తెలుసా? మనకు దేవునికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని తొలగించగలుగుతాయి. ఆమేనండి, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం శుద్ధీకరిస్తాయి. మన పాపాన్ని, మన నుండి పాపాన్ని మాత్రం శుద్ధీకరించడం కాదు, మన సాక్షిని కూడా శుద్ధీకరించగలిగిన శక్తి దేనికి ఉందంటే యేసుక్రీస్తు రక్తానికి ఉంది. ఎబ్రీ పత్రిక 9:14 రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 9:14 మన సాక్షిని శుద్ధీకరించే రక్తం. తర్వాత ఈ రక్తం ఏం చేస్తే తెలుసా? అందరు నమ్మేపు చూడండి. ఎఫెసీ పత్రిక 2:13 చెప్తుంది, ఆ యేసుక్రీస్తు రక్తం దూరస్తులైన మనలను తండ్రి దగ్గరికి చేర్చేస్తాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లు. మన తండ్రికి సమీపస్తులు అయిపోతాం. యేసు రక్తం ఎక్కడ చిందించబడుతుందో అక్కడ ఉన్న ప్రజలు యేసుకు దగ్గర అయిపోతారు, పరలోక తండ్రికి దగ్గర అయిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? అదే యేసుక్రీస్తు రక్తం మనకు జయాన్ని ఇస్తాయి. సాతాను నుండి, దురాత్మ నుండి, మంత్రప్రగ నుండి మనకు జయాన్ని ఇస్తాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 11వ దేవుని బిడ్డలారా, శత్రువును మనము యేసు రక్తం ద్వారా జయిస్తున్నామట. ఇలాగా యేసుక్రీస్తు రక్తం మనకు దీర్ఘకాల సమస్య నుండి, దీర్ఘకాల పోరాటం నుండి, దీర్ఘకాల బాధ నుండి మిమ్మల్ని విడుదల చేస్తాయి. యేసు రక్తాన్ని ఆశ్రయించండి. యేసు రక్తాన్ని ఎలా ఆశ్రయించటం? వెరీ సింపుల్. యేసు రక్తం ఉచ్చరించటమే యేసు రక్తాన్ని ఆశ్రయించటం. ఆ యేసు రక్తాన్ని ఉచ్చరించకూడదు. యేసు ఒక రక్తం క్రియ చేయటం ప్రారంభిస్తాయి. ఎటువంటి దురాత్మశక్తులైనా, ఎటువంటి మంత్రప్రగలైనా, ఎటువంటి అడ్డుగోడైనా, ఎటువంటి అభ్యంతరాలైనా ఓ తుచ్చినీలుగా చేయగలిగిన శక్తి యేసు రక్తానికి ఉంది. కొట్టండి గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, యేసు రక్తం. రెండోది ఏంటి తెలుసా? గాడ్స్ విజిటేషన్. యేసు యొక్క దర్శనం మీకు విడుదల తీసుకుని వస్తాయి. కొట్టండి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొదటిది ఏమన్నాను? యేసు రక్తం దీర్ఘకాల సమస్య నుండి మీకు విడుదల తీసుకొస్తాయి. నంబర్ 2, దేవుని యొక్క దర్శనం, ఎన్కౌంటర్ with God. God's visitation will bring the deliverance from your captivity. What all you are facing from many years, longevity, సంవత్సరాల తరబడి ఎదుర్కొన్న పోరాటానికి ఒకే ఒక జవాబు ఏంటంటే యేసుని దర్శించటం, ప్రభుని దర్శించటం. ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాను. యేసు దర్శించబోతున్నాడు, నిన్ను చూడబోతున్నాడు. ఆయన దృష్టి నీ మీద పడబోతున్నాయి, నీకు విడుదల కలగబోతున్నాయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ముతున్న వానికి సమస్తము సాధ్యము. ఒక మనిషి యొక్క వయసు కాదు 38 సంవత్సరాలు. ఒక మనిషి యొక్క రోగం ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరాలు. నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 14 చదివితే 38 ఏళ్ళుగా పక్షవాదముతో ఒక రోగి బెథెస్దా అని కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎంతో మంది ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదటి దూకుతున్నాడో వాళ్ళు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇతని నీళ్ళు దించడానికి ఎవరు లేరు, తనకు తానే దిగటానికి కాలు లేవు. కాబట్టి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలుగా? అందరు చెప్పండి, 38 సంవత్సరాలు. మీ వయసు కూడా అంత లేదు. మీ వయసు 24, కొంతమందికి 28, కొంతమందికి 30. కానీ ఇతను జబ్బు ఎన్ని సంవత్సరాలు ఉందంటే
16 సంవత్సరంలో ఇతనికి జబ్బు వచ్చి ఉంటే ఇప్పుడు ఆయనకు వయసు ఎంత? 54. 16 సంవత్సరాల కనుక వీడు రోగి వచ్చి ఆ బెథెస్దా కోనేటి దగ్గరకు వచ్చి ఉంటే ఇప్పుడు ఆయనకు వయసు ఏంటంటే 54. 38 సంవత్సరాలు. ఊహించి చూడండి. ఆ బెథెస్దా కోనేటికి 38 సంవత్సరాలుగా వచ్చిపోతున్న దేవదూత వల్ల కాలేదు ఇతని బాగు చేయటం. నీలో దించడానికి ఎవరు లేరని బాధపడ్డాడే వాళ్ళ వల్ల కాలేదు. నేను దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడని చెప్పాడే వారి వల్ల కూడా బాగు చేయటం వాళ్ళ తరం కాలేదు. నా ప్రియ యేసయ్య పరలోకం నుండి మనిషిగా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దర్శించి నువ్వు స్వస్థత పొందుకోరుచున్నావా అని ఏ రోజైతే అడిగాడో ఆ రోజు ఆ బంధకాలు తెగిపోయింది. కొట్టడి గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. పరలోకం నుండి మనిషిగా దిగి వచ్చి నా ప్రియ యేసయ్య, నా తండ్రి యేసయ్య, ఆయన ఉన్న చోటుకు ఆయన రాలేడు, ఆయన యేసు యొద్దకు రాలేడని గ్రహించి యేసే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత పొందకోరుచున్నావా అని ఏ రోజైతే అడిగాడో ఆ రోజు బంధకాలు తెగిపోయింది, బాగుపడ్డాడు. యోహాను సువార్త 5:14 రాయబడి ఉంది, స్వస్థత పొందిన వారిని మరలా దర్శించి మరలా చూచి ఇంకా ఎక్కువ కీడు జరగకుండా చూసుకో, పాపం చేయవద్దని హెచ్చరించటాన్ని మనం చూస్తున్నాం. నిన్ను కూడా దర్శించబోతున్నాడు యేసయ్య. కొట్టండి గట్టిగా చెప్పండి. నీ రక్తం ఇప్పుడే విడుదల చేయను గాక, నీ దర్శనం విడుదల కలుగును గాక, నీ తాకిడి వలన విడుదల కలుగును గాక, నీ యొక్క శక్తి ప్రభావం వలన విడుదల కలుగును గాక. యేసు నామములో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. బంధకాలు తెగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. శాపపు కాడి నుండి విడుదల దయచేయండి. రోగపు కాడి నుండి విడుదల దయచేయండి. మీరే ముట్టుమని, తాకుమని, దీవించమని, అభిషేకించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. హల్లెలూయా. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 3వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్ర